అంటూ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. మహబూబ్ నగర్ నియోజకవర్గం కోటకదిర గ్రామం ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని కోటకదిర గ్రామంలో ముదిరాజు సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా సముచితమైన స్థానం ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజులను గత ప్రభుత్వం విస్మరించిందని, ఇన్ని సంవత్సరాలుగా వారికి ఒక్క భవనం లేకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్ అభివృద్ధికి కట్టుబడి వారికి అన్ని విధాల ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా కేవలం కుల వృత్తులనే కాకుండా మీ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించాలని ఆయన సూచించారు. ఈ భవనాన్ని గ్రామంలో అందరికీ ఏ అవసరం వచ్చినా వినియోగంలోకి తీసుకురావాలని, ప్రతి ఒక్కరూ ఈ గ్రామంలో అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కిరి అనితా మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి ముకుంద రమేష్, మాధవరెడ్డి, గోవింద్ యాదవ్, ఆషన్న ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, గూడెం రామచంద్రయ్య, అనిల్ రెడ్డి, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. आवयामि आसनं समर्पयामि पाद्योपाध्यान् समर्पयामि अष्टोऽध्यान् समर्पयामि ओम गन्धं समर्पयामि नारायणाय स्वाहा देवताभ्यो नमः गन्धं समर्पयामि ओम नमो नारायणाय स्वाहा देवताभ्यो नमः उपचारीकस्नानं धूपमाङ्ग्रापयामि विघ्नेश्वरः संपूर्ण फल निवारणार्थ नारायणे नमोस्तुते తొందరగా కావాలని చెప్పి విఘ్నేశ్వర స్వామికి ప్రార్థన చేసుకొని సార్ ద్వారా అక్షంతలు వేపియాడు. సార్ ఒక 5 గాతలు వేస్తారా సార్? వేస్తే మీరు మొత్తం ప్రాసెస్ ఫస్ట్ పక్క జరగాలి. 5 గాతలు తీసుకోకు కుర్మర్ది టెంగా పట్టుకో టెంగా జరగకి జర 5 గాతలు వేస్తారు. 5 తీసుకో రాజు అరే బాబు బాగా పడాలి చూడు మళ్ళా అటు ఇక్కడ తీసుకో రాజు ఇంజనీర్ గారు కాశమేనా మంచిగా ప్లాన్ ధ్యానం సమర్పయామి ఆవయామి ఆసనం సమర్పయామి ధ్యానం
साध्योपाध्यान समर्पयामि समर्पयामि కార్యక్రమాలు వారి వారి మనసులో ఉన్న మాట ఏంటంటే మనం ఉన్నంత కాలం మనం ఏం చేసినాము, మనం ఉన్నా లేకున్నా మనము బీదవాళ్లకు సాయం చేసినాము అనే ఒక సంకల్పం ఉండాలి అని చెప్పేసి ఆ అభిప్రాయంతో సార్ వారు ముందరికి పోతా ఉన్నారు. మనందరం కూడా వారికి చేయూతనిచ్చి ముందరికి తీసుకుపోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమం నరసింహారెడ్డి గారు వారి బృందం మంచిగా ఆర్గనైజ్ చేసినారు. మళ్ళీ ఇక్కడ బిల్డింగ్ అయిన తర్వాత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఒక బ్రహ్మాండమైన ఇక్కడ ప్రోగ్రాం చేసి అందరికీ అన్నదానం చేసి మన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఎన్నో రోజులుగా కోటకదిర గ్రామంలో ముదిరాజు భవన శంకుస్థాపన పెండింగ్లో ఉంటే ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఆ కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. దీనికి కోటకదిర గ్రామస్తులు, కోటకదిరలోని ముదిరాజు బిడ్డలు, మిగతా అన్ని వర్గాలకు చెందిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ భవనం నిర్మాణం ఒక్కటే కాదు, ఆ భవనంలో మనం మంచి కార్యక్రమాలు చేసుకోవాలి. పిల్లలకు సంబంధించిన, విద్యకు సంబంధించిన కార్యక్రమం కూడా ఆ భవనంలో చేసుకోవాలి. మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాలి. చేతి వృత్తులు, కుల వృత్తులకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాలి. పూర్తిగా ఈ కమ్యూనిటీ సెంటర్ను అన్ని రకాలుగా మనం వాడుకలోకి తీసుకురావాలి. అన్ని కులాల వాళ్ళకు కూడా అవసరం వచ్చినప్పుడు సాయం అందించేటట్టుగా ఈ భవన నిర్మాణం ఉండాలి. పేరుకి ఇది మనదైనా మనం వేరే వాళ్ళకు కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు పెడితేనే గ్రామంలో అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఒక్క తీరుగా ఉంటారు. ఇక మనకు కులాలు ఎన్నన్నా ఉండొచ్చు, కానీ మనం ఈ మట్టిలో పుట్టినాం, ఈ మట్టిలోనే కలిసిపోతాం. ఈ మట్టే మన కులం. ఇప్పుడు ఈ కోటకదిర గ్రామంలో పుట్టిన వాళ్ళు కోటకదిర గ్రామం మట్టిలోనే కలిసిపోతాం. ఈ బంధం భగవంతుడు ఇచ్చిన బంధం కాబట్టి అది కూడా మనందరం దృష్టిలో పెట్టుకొని ముదిరాజులు, యాదవులు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు, మైనారిటీలు అందరు కలిసి ఒక కుటుంబం లాగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నా వంతు సహకారం మీ గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా మా తరఫున, మా నాయకుల తరఫున, మా పార్టీ తరఫున కూడా శాయశక్తులా మేము మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మన పెద్దలు ఎంపీ వెంకటేష్ గారు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత గారు, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు ఆంజనేయులు గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారు, ఇంకా అనేక మంది ముదిరాజు పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు మా అందరికీ అభినందనలు తెలుపుకుంటూ త్వరలో, వీలైనంత త్వరలో ఈ భవన నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా అందరం కలిసి, గ్రామస్తులు అందరం కలిసి చేసుకుంటాం.